తిరువూరు మున్సిపల్ ఉప ఎన్నికల్లో టీడీపీ వాళ్ళు కూటమి ప్రభుత్వం చేస్తున్న దౌర్జన్యాలు నిజంగా దారుణం. అసలు నిజంగా ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా అర్థం కావట్లేదు. ఎన్నికల కమిషన్ స్పష్టంగా ఆదేశాలు ఇచ్చినా కూడా క్షేత్రస్థాయిలో దాన్ని పాటించకపోవడం ఏంటి? ఎంత అన్యాయం అసలు. అయినా మీకు 164 సీట్లు ఇచ్చారు ప్రజలు. ఇవి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిన సీట్లలో మున్సిపల్ ఎన్నికల్లో ఇలాంటి దౌర్జన్యాలకు పాల్పడడం ఎంతవరకు సమంజసం? ఆ తిరువూరు మున్సిపాలిటీలో తీసుకుంటే 17 మా పార్టీ గెలిచాము, 3 ఏమో వాళ్ళ పార్టీ వాళ్ళు గెలిచారు. స్పష్టంగా మా మెజారిటీ కనిపిస్తూ ఉంది. ఇంత దౌర్జన్యంగా మా వాళ్ళని లాక్కొని ఆ మున్సిపల్ ఉప ఎన్నికల్లో గెలవాలనుకోవడం అసలు న్యాయమేనా? ఎంత రెడ్ బుక్ రాజ్యాంగం అమలుకి మీరు ప్రయత్నిస్తారు? అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఉన్న దేశంలో మనం బ్రతకట్లేదా? ఇప్పటికి జరిగిన అన్ని ఉప ఎన్నికల్లో కూడా ఇదే విధంగా వ్యవహరిస్తున్నారు. మననే విశాఖపట్నం మేయర్ ఎన్నికల్లో తీసుకుంటే అదే విధంగా స్పష్టమైన మెజారిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నా కూడా దౌర్జన్యంగా మా కౌన్సిలర్ని, మా కార్పొరేటర్స్ని తీసుకోవడం జరిగింది. అలాగే తిరుపతి, తుని, అలా గుంటూరు, ప్రతి దగ్గర కూడా ఈ లోకల్ బాడీస్ ఎలక్షన్స్లో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీ ఫామ్ మీద గెలిచిన వాళ్ళని అడ్డగోలుగా దౌర్జన్యంగా భయపెట్టి బెదిరించి అన్ని రకాలుగా సామదాన భేద దండోపాయాలు ఉపయోగించి వాళ్ళని తీసుకొని వాళ్ళు గెలవడానికి ప్రయత్నించడం ఎంతవరకు సమంజసం? మీకు ఇచ్చిన సీట్లు సరిపోవా? ఇది న్యాయమేనా? ఎప్పటికైనా ఇలాంటి దౌర్జన్యాలు ఆపాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం మీద ఉంది. ఈ తిరువూరు మున్సిపల్ ఉప ఎన్నికల్లో ఈరోజు ఖచ్చితంగా మా కార్పొరేటర్స్కి రక్షణ కల్పించమని రాష్ట్ర ఎన్నికల అధికారి అయిన నీలం సాహ్ని గారిని మేమందరము వెళ్ళి విన్నవించుకోవడం జరిగింది. ఆవిడ సానుకూలంగా స్పందించారు. ఖచ్చితంగా రక్షణ కల్పిస్తామన్నారు. కోర్టుకు కూడా మేము వెళ్ళడం జరిగింది. మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాము కాబట్టి ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి దీన్ని మేము ఖచ్చితంగా పోరాటం చేస్తాం, ఎలాంటి దౌర్జన్యాలను అడ్డుకుంటామని తెలియజేస్తూ ఉన్నాం. ఎన్నిక 11 గంటలకు జరగాల్సినటువంటి సందర్భంలో తెలుగుదేశము పోలీసులు ఇద్దరు కూడా కలిసి కౌన్సిలర్ని అక్కడికి రానివ్వరని, దౌర్జన్యం చేస్తున్నారని, విజయవాడ నుంచి తిరువూరు వెళ్ళడానికి భద్రత కల్పించాలని చెప్పని ఈ అంశాలతో కూడుకున్న ఎన్నికల కమిషన్ దృష్టికి ముందస్తుగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డెలిగేషన్ అంతా కూడా తీసుకుని వెళ్ళి చెప్పాం. ఎన్నికల కమిషన్ తక్షణమే స్పందించి వాళ్ళందరికీ కూడా భద్రత కల్పించింది. ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క గన్మెన్ ఇచ్చి పంపండి అని అంటే కౌన్సిలర్లు అందరూ విజయవాడలో క్యాంపులో ఉంటే ఇక్కడి నుంచి భద్రత కల్పించాల్సినటువంటి పోలీస్ యంత్రాంగం తప్పించుకుని తిరువూరు వస్తే మేము భద్రత కల్పిస్తాము అని చెప్పని, ఇది ఎలా ఉందంటే పూర్తిగా తెలుగుదేశంతో, అధికార పార్టీతో, కూటమి నేతలతో పోలీస్ యంత్రాంగం అంతా కూడా మిలాఖత్ అయిపోయింది. ఎందుకు ఆపాల్సి వచ్చింది? ఈరోజు విజయవాడ నుంచి కౌన్సిలర్ అందరూ 11 గంటలకి ఎన్నిక ఉంటే వెళ్తుంటే రెడ్డిగూడెం ప్రాంతంలో ఆ విలేజ్ దగ్గర ఎందుకు ఆపాల్సి వచ్చిందో ప్రభుత్వం సమాధానం చెప్పాలి అని చెప్పి సందర్భంగా చెప్తా ఉన్నాం. మెజార్టీ లేకపోయినా భయంతో కౌన్సిలర్ని ఆపి బలవంతంగా నిన్న 4 కౌన్సిలర్ని బలవంతంగా తీసుకుని వెళ్ళి పార్టీలో చేర్పించినటువంటి పరిస్థితి చూసాం. ఈరోజు కూడా అదే రకంగా చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మెజార్టీ లేకపోయినా తిరువూరు మున్సిపాలిటీని హస్తగతం చేసుకోవాలని చెప్పని దౌర్జన్యంగా చేసేటటువంటి కార్యక్రమం జరుగుతోంది. ఎన్నికల కమిషన్ డైరెక్షన్ ఇచ్చినా, అలాగే ఈరోజు ఉదయం కోర్టులో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. కోర్టు కూడా ఆశ్చర్యపోయింది. ఎన్నికల కమిషన్ స్పష్టంగా ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా ఎందుకని పోలీస్ యంత్రాంగం ఈ రకంగా వ్యవహరిస్తుంది? ఒక 30 నిమిషాల్లో, అరగంట లోపు నాకు పూర్తి సమాచారం కావాలి అని చెప్పని న్యాయస్థానం కూడా ఆదేశించడం జరిగింది అని చెప్తున్నాం. అంటే ఈ ప్రభుత్వానికి కానీ, ఈ కూటమి ప్రభుత్వానికి కానీ, పోలీస్ యంత్రాంగం కానీ, ఎన్నికల కమిషన్ అన్నా లేకపోతే న్యాయస్థానాలన్నా లెక్కలేనటువంటి పరిస్థితి కనపడతా ఉంది. మెజార్టీ ఉన్నప్పుడు, మీకు మెజార్టీ ఉంటే ఎందుకు ఇలాంటి అరాచకమైనటువంటి కార్యక్రమాలకి, ఎందుకు ఈ రకమైనటువంటి కార్యక్రమాలకి పాల్పడుతున్నారో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. ఇప్పటికైనా సరే మా కౌన్సిలర్తో, మా గుర్తు మీద గెలిచినటువంటి కౌన్సిలర్లతో మీరు చైర్మన్
తీసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది అప్రజాస్వామికమో అన్యాయమో అని చెప్తా ఉన్నాం. దౌర్జన్యంతో మీరు మున్సిపల్ చైర్మన్ స్థానం సంపాదించాలని ప్రయత్నం చేస్తారు. ఇది సాగదు. ఇది ప్రజాస్వామ్యంలో ఇలాంటి దానికి తావులేదు. For latest updates on India Pakistan, download our TV Live app.